అప్పుడా ఋషి, బాధపడకు నాయనా, నీ పేరేంటి, మీ తండ్రి ఎవరు, నీ గోత్రమేమిటి అని అడిగాడు. అప్పుడా యువకుడు తన పేరు సత్యకాముడు అని చెప్పి తన తండ్రి ఎవరో తనకు తెలియదని, గోత్రమేమిటో కూడా తెలియదని చెప్పాడు. తన తల్లి దగ్గరికి వెళ్ళి తెలుసుకొని రమ్మని ఋషి ఆ యువకుణ్ణి పంపించాడు. అతను తన తల్లి దగ్గరకు వెళ్ళి తిరిగి ఋషి వద్దకు వచ్చి ఇలా చెప్పాడు: స్వామి, నాకు నా తండ్రెవరో తెలియదు, అతని గోత్రమేంటో తెలియదు. ఎందుకంటే నా తల్లి యవ్వనంలో ఉన్నప్పుడు అనేక మంది పురుషులతో రమించింది. నేను ఎవరికి పుట్టానో ఆమెకి కూడా తెలియదు. ఇదే విషయం మీతో చెప్పమని నా తల్లి చెప్పింది అన్నాడు. ఈ మాటలు విన్న ఆ ఋషి ఇతని సరళమైన, నిష్కపటమైన నిజాన్ని విని ప్రసన్నుడయ్యాడు. ఆ యువకుణ్ణి తన హృదయానికి హత్తుకుని, నా ప్రియమైన వత్స, నువ్వు స్వచ్ఛమైన బ్రాహ్మణుడివి. సత్యం పట్ల ఇలాంటి శ్రద్ధ,